నమస్తే అండి అందరికీ. నేను మీ రాజు దేశెట్టి, వర్తి యార్డ్స్. చాలామందికి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలి, అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఫామ్ హౌస్ కట్టుకోవాలి, వీకెండ్ టైంలో స్పెండ్ చేసుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ చాలామందికి ఈ కోరికతో పాటు భయాలు కూడా వెంటాడతాయి. ఏం భయము అంటే అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసి చాలా వరకు డిస్ప్యూట్స్ ఉంటాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు చెక్ చేసుకోవడం ఎలానో తెలియదు అన్న భయం కూడా వాళ్ళకు చాలా వరకు ఉంటుంది. మరి వాస్తవంగా అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వస్తే ఏంటిది ప్రాబ్లము, ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కొన్ని పట్టా ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని దేవాదాయ భూములు ఉంటాయి, అట్లా రకరకాల భూములు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఆ ల్యాండ్ అనేది ఏ రకమైన ల్యాండ్ అనేది తెలియకుండానే కొనుక్కొని చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా భయపడుతూ ఉంటారు. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలి, ఫామ్ హౌస్ కట్టుకోవాలనేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి చాలా భయాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అందులో ఏంటంటే ముందు డాక్యుమెంట్స్ అన్నీ ఎలా వెరిఫై చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఆ భయంతో కూడా ఇన్వెస్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అదేవిధంగా ల్యాండ్కి సంబంధించిన విషయానికి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఆ బౌండరీ చుట్టూ అంటే సరిహద్దు పంచాయతీలు ఉంటాయి, వీళ్ళతోటి వాళ్ళతోటి గొడవలు ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళతోటి అనేది చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఇట్లా ఈ భయాలతోటి ల్యాండ్ కొనుక్కోవడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారు. అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నిటికీ కూడా మేం పరిష్కారం చూపిస్తాం. 10 సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి వర్తి యార్డ్స్ టీం మీతో పాటు సపోర్ట్గా ఉంటుంది. ఏంటి ఈ సపోర్ట్గా ఉండడము అని అంటే, మీరు ఏదైతే ల్యాండ్ తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా సరే మీరు ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మీరు ఏదైతే భయపడుతున్నారో అటువంటి భయానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంతా కూడా మీకు వర్తి యార్డ్స్ టీం చేసి పెడుతుంది. ఎలా అంటే వర్తి యార్డ్స్ మీరు టోకెన్ ఇచ్చినప్పటి నుంచి, అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా ప్రతి విషయాల్లో స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తుంది. ఎలా అంటే ఫస్ట్ టోకెన్ పేపర్ ఎలా రాసుకోవాలి, తర్వాత అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత ఫిజికల్గా బౌండరీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు అంటే సరిహద్దు, ఈ ల్యాండ్కి ఎవరైతే సరిహద్దు ఉన్నారో వాళ్ళతోటి కూడా ఎలా నో అబ్జెక్షన్ తీసుకోవాలి, అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రతి డాక్యుమెంట్ పాస్బుక్ నుంచి స్టార్ట్ చేస్తే రైతు ఏదైతే సెల్లరు అమ్మ చూపిండో ఆ వ్యక్తి యొక్క పాస్బుక్ నుంచి స్టార్ట్ చేస్తే లీగల్ ఒపీనియన్ వరకు చాలా విధాలుగా స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో మెయిన్ ఏంటి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ వెరిఫికేషన్ ఎలా చేస్తాము అని అంటే ప్రస్తుతము ఆన్లైన్లో ఇప్పటికిప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోదగినటువంటి విషయాలన్నింటినీ మనం ప్రైమరీ వెరిఫికేషన్గా డివైడ్ చేసినాం. ఎట్లా అంటే ఆ రైతు పాస్బుక్ మీకు ఇస్తాడు, ఆ పాస్బుక్లో ఉన్నటువంటి రైతు పేరు ప్లస్ సర్వే నంబరు ఆన్లైన్లో ఉన్న డీటెయిల్స్ తోటి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూడడము ఫస్ట్ ప్రైమరీ కిందికి వస్తుంది. అదేవిధంగా ఈసీలు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. ఈసీ ఎలా అంటే 2020 కంటే ముందు పాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు అవుతుండే కాబట్టి పాత ఈసీని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా 2020 తర్వాత ధరణి, కొంతకాలం ధరణి ఉంది కాబట్టి ధరణిలో రిజిస్ట్రేషన్స్ అయినాయి కాబట్టి 2020 తర్వాత జరిగిన అన్ని లావాదేవీలు ఇప్పటి భూభారతి వరకు 2020 నుంచి ఇప్పటి వరకు అన్ని లావాదేవీలు అంటే ఈసీలో కనిపించేది భూభారతి సైట్లో ఈసీలో చెక్ చేసుకోవచ్చు. ఇట్లా 2020 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ వెబ్సైట్లో, అదేవిధంగా 2020 తర్వాత భూభారతి వెబ్సైట్లో ఈసీ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఈసీలో లావాదేవీలు అంటే బ్యాంకులో లోన్లు, అదేవిధంగా ఒక వ్యక్తి నుంచి యజమాని నుంచి ఇంకొకరికి కొనుగోలు అమ్మకాలు జరిగింది కూడా వివరాలు ఈ ఈసీలో కనబడతాయి. కాబట్టి ఈసీలో ఈ విధంగా ఆన్లైన్లో ఉన్న వాటిని చెక్ చేసుకోవడము ప్రైమరీ వెరిఫికేషన్ కింద చూస్తాం. అదేవిధంగా మీరు ఏ ల్యాండ్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ కొనుక్కునేటువంటి అంటే ఫిజికల్గా మీరు ఆ ల్యాండ్లోకి వెళ్ళి మీరు ఒక లొకేషన్ పెట్టడం వల్ల ఆ లొకేషను
మీకు అమ్మాలనుకున్న వ్యక్తి యొక్క పాస్బుక్లో ఉన్న సర్వే నంబరు మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రైమరీ వెరిఫికేషన్ కిందికి వస్తుంది. ఇట్లా ప్రస్తుతము ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ ప్రైమరీ వెరిఫికేషన్ కింద మనం డివైడ్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. ఇది బిఫోర్ టోకెన్, మనం అడ్వాన్స్ ఇవ్వడానికి ముందే ఇవన్నీ వెరిఫై చేసుకొని అడ్వాన్స్ ఇస్తాం. అదేవిధంగా మరి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు సెల్లర్ నుంచి మినిమం ఒక నెల రోజుల గడువు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నెల రోజుల గడువు ఎందుకు, రిజిస్ట్రేషన్కు నెల రోజుల గడువు ఎందుకు అని అంటే, మనం ఈ నెల రోజుల లోపల డే 1 నుంచి డే 30 వరకు ల్యాండ్కి సంబంధించిన అన్ని వివరాలను చెక్ చేసుకోవడానికి అవసరమవుతుంది. ఎలా అనంటే, మీరు టోకెన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ ల్యాండ్కి సంబంధించి 1950 నుంచి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రికార్డ్ అంతా అప్లై చేసుకోవాలి. రికార్డ్ అంతా తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. రికార్డ్ అంటే ఏం చెక్ చేస్తాము అని అంటే, రికార్డు పాత రికార్డు ఓల్డ్ రికార్డుకి వచ్చేసరికి సేత్వార్ కాపీ, అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి సేత్వార్ కాపీ అని ఉంటుంది. సేత్వార్ కాపీ అంటే ల్యాండ్ యొక్క నేచర్ ఆఫ్ ల్యాండ్, స్వభావం ఎటువంటిది, అదేవిధంగా ఆ ల్యాండ్ యొక్క సర్వే నంబర్, ఏదైతే సర్వే నంబర్ మనం కొనాలనుకుంటున్నామో సర్వే నంబర్ యొక్క పూర్తి విస్తీర్ణం ఎంత ఉండాలి అని నిర్ణయించేది సేత్వార్ కాపీ. అంటే మాతృ డాక్యుమెంట్గా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సేత్వార్ కాపీని కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇదే సేత్వార్ కాపీని రీసెటిల్మెంట్ రికార్డ్, ఆర్ఎస్ఆర్ అని కూడా పిలుస్తాము. అదేవిధంగా కాస్రా పహానీ 1954లో రెడీ చేసినటువంటి కాస్రా పహానీ కూడా చెక్ చేస్తాము. అదేవిధంగా చేసాల పహానీ, అదేవిధంగా ఆర్ఓఆర్ కాపీసు, అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇప్పటి వరకు 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి 5 సంవత్సరాలకు ఒక పహాని చెక్ చేస్తాం. ఈ విభాగాన్నంతా కూడా సెకండరీ వెరిఫికేషన్గా చేస్తాం. ఇది సెకండరీ వెరిఫికేషన్ చేసే ఏ అంశం కూడా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉండవు. ఇవన్నీ ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసి రికార్డ్ అంతా తీసుకొని మనము ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్లర్కి ఏ విధంగా వచ్చింది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేదా కొనుగోలు ప్రాపర్టీయా అనేది తెలుసుకొని దాని ద్వారా రివర్స్లో మనం వెరిఫై చేస్తూ వెళ్తాం. ప్రస్తుతం 2025లో అతను కొనుక్కున్నాడు అనుకుంటే అతను ఎవరి దగ్గర కొన్నాడు, అతనికి అమ్మినటువంటి వ్యక్తికి వారసత్వంగా వచ్చిందా, తను కొనుక్కున్నాడా, తను కనుక కొనుక్కొని ఉంటే ఇట్లా లింక్ డాక్యుమెంట్స్ ఈసీలో కనబడతాయి. లింక్ డాక్యుమెంట్స్ని మనం చూసుకుంటూ, అదేవిధంగా ఫ్యామిలీ ట్రీ, ఒకవేళ వారసత్వం కనుక ఆ వారసత్వ సంపద ఉండి కనుక ఉంటే దానికి ఫ్యామిలీ ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ లింకు 1950లో వీళ్ళ పూర్వీకులే ఉన్నారా, లేదంటే వీళ్ళు పూర్వీకులు వేరే వాళ్ళ దగ్గర కొన్నారా, ఆ కొన్నదానికి ప్రూఫ్ ఏంటి, ఇట్లా ప్రతిదీ 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ల్యాండ్ వివరాలను చెక్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ విభాగం. ఏది మెయిన్ విభాగం అంటే సెకండరీ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వస్తే సెకండరీ వెరిఫికేషన్ ఏదైతే ఆఫ్లైన్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకొని అన్ని రికార్డ్స్ సమకూర్చుకొని వెరిఫై చేస్తామో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఆన్లైన్లో సెకండరీ వెరిఫికేషన్లో లీగల్ ఒపీనియన్ అంతిమంగా తీసుకొని లీగల్ ఒపీనియన్ పాజిటివ్ వస్తేనే మనం ఆ ల్యాండ్ విషయంలో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లీగల్ ఒపీనియన్ నెగటివ్ వస్తే ఏదైతే మనం ముందుకెళ్దాం అనుకున్నామో అది క్యాన్సిల్ చేసుకునే అవసరం ఉంటుంది. ఇట్లా ప్రతిదీ ప్రైమరీ వెరిఫికేషను, సెకండరీ వెరిఫికేషన్ చేసుకుంటూ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్లో డాక్యుమెంటు ఫైలింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అట్లా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఒరిజినల్, దాంతోపాటు ఏమేమి లింక్ డాక్యుమెంట్స్ మీరు సెల్లర్ నుంచి తీసుకోవాలి, ఎట్లాంటి సర్టిఫికేట్స్ సెల్లర్ నుంచి తీసుకోవాలి. కొన్ని ల్యాండ్స్ విషయానికి వచ్చేసరికి సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్కి గవర్నమెంట్ ఏం చేసిందంటే పూర్తిగా రిజిస్ట్రేషన్ విలువను కలిగించేందుకు వాళ్ళను ఎంఆర్ఓ ద్వారా వాళ్ళకు కొనుగోలుదారునికి 13B అనే సర్టిఫికేట్ను ఇష్యూ చేసి ఉంటుంది. మనం కనుక అటువంటి ల్యాండ్ కొనుక్కొని ఉంటే 13B సర్టిఫికేట్ కూడా వాళ్ళ నుంచి మనం తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ ఇనామ్ ల్యాండ్స్ ఉంటే ఇనామ్ ల్యాండ్స్ కొనుగోలు చేస్తే ఓఆర్సీలు ఉంటాయి. ఇట్లా మనం కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది
కానీ సెల్లర్ నుంచి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేటువంటి ఒక పట్టికను కూడా మీకు గైడ్ చేయడానికి వర్త్ యార్డ్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ కాగానే అయిపోయింది కదా, ఈ డాక్యుమెంట్ తీసుకొని పోతా అంటే ఇబ్బంది ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ మీరు సెల్లర్ నుంచి తీసుకోవాలి అనేది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాలు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ఉదాహరణకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇట్లాంటివి అప్లై చేసుకోవాలంటే కూడా మీకు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది పూర్తిగా గైడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా వర్త్ యార్డ్స్ మీకు దగ్గరుండి గైడ్ చేస్తుంది. ఆ తర్వాత కూడా మీరు అందులో సైట్లో ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా కూడా మీకు సపోజ్ డ్రిప్ ఎలా శాంక్షన్ చేసుకోవాలి, తర్వాత బోర్వెల్ ఎలా వేయించుకోవాలి, మీకు అటువంటి సంబంధించినటువంటి ఏదైనా మీరు డెవలప్ చేయాలనుకుంటే, ప్లాంటేషన్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, అక్కడ డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా మీకు సపోర్ట్గా కంపల్సరీగా వర్త్ యార్డ్స్ టీమ్ అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. ప్రైమరీ వెరిఫికేషన్లో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం మనం చర్చించుకోవాల్సింది ఏంటి అంటే ప్రాబిటల్ ల్యాండ్స్. ప్రాబిటల్ ల్యాండ్స్ అంటే ఏంటిది? నిషేధిత భూములు, అంటే రిజిస్ట్రేషను జరగకూడనటువంటి భూములు, కొనుగోలు అమ్మకాలు జరగకూడనటువంటి భూములు. అవి ఏమేమి ఉంటాయి అట్లా నిషేధిత భూములు అని అంటే? మొట్టమొదటి ఏంటి అంటే ప్రభుత్వ భూములు. అంటే ఏ ప్రభుత్వ భూమి కూడా కొనుగోలు అమ్మకాలు చేయకూడదు. ఇంకొకటి ఏంటి అని అంటే దేవాదాయ భూములు. దేవాదాయ భూములు అంటే ప్రతి దేవాలయానికి కొంత మాన్యం ఉంటుంది, దేవుడు మాన్యం అని పిలుస్తాము. ఆ దేవాలయాలు సంబంధించినటువంటి దేవాదాయ భూములని కొనుగోలు అమ్మకాలు చేయరాదు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఉంటుంది, వక్ఫ్ బోర్డు భూములను కూడా కొనుగోలు అమ్మకాలు చేయకుండా నిషేధిత జాబితాలో ఉంటుంది. ఇంకా ఏంటి అంటే కొన్ని అసైన్డ్ భూములు అని ఉంటాయి. అసైన్డ్ భూములు అని అంటే ప్రభుత్వము నిరుపేదలకు ఇచ్చినటువంటి భూములను, ప్రభుత్వము నిరుపేదలకు ఇచ్చినటువంటి భూములను అసైన్డ్ భూములు అంటాం. ఇట్లా తెలంగాణలో అసైన్డ్ భూమి అని, లావున్ పట్టా అని ఇట్లా రకరకాలుగా పేర్లతోటి పిలుస్తాం, పరంపోగు అని. ఈ భూములన్నీ కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవు. పొరపాటున ఎవరైనా కొనుగోలు చేసినా ఇటువంటి భూమిని ప్రభుత్వం దృష్టికి వస్తే తిరిగి ఫస్ట్ అసైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే అప్పజెప్తుంది. కాబట్టి ఇటువంటి భూములు కొనుగోలు చేయరాదు. ఈ భూముల లిస్టులు, వివరాలు, నిషేధిత భూముల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనము వెబ్సైట్ భూభారతి వెబ్సైట్లో ప్లస్ సబ్ రిజిస్టార్ వెబ్సైట్లో ప్రాపర్టీ లిస్ట్ అని సపరేట్గా ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాదాపుగా ఒక 6 రకాలైనటువంటి నిషేధిత భూముల వివరాలు వస్తాయి. దాంట్లో ఈ మధ్య ఏం చేశారు అంటే కలెక్టర్ సంతకంతో సహా అందరూ అధికారుల సంతకాలు ఉన్నటువంటి పేజీలను, ప్రతి పేజీలను, ప్రాపర్టీ లిస్టులను దాంట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం దాంట్లో ఆ పీడిఎఫ్లో ఒక చోట 200, 300 పేజీలు కూడా ఉంటుంది. ప్రతి పేజీని ఈ సర్వే నెంబర్, మనం కొనాలనుకుంటున్న ల్యాండ్ సర్వే నెంబర్ ఆ పేజీలో ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఒక్కసారి కనుక ప్రాపర్టీల్లో ఉన్న ల్యాండ్ కొన్నామనుకోండి, పూర్తిగా ల్యాండ్ కోల్పోయినట్లే. ఎందుకంటే అది ప్రభుత్వం నిషేధించింది, రిజిస్ట్రేషన్ నిషేధించింది కాబట్టి అది కొనుక్కోకూడదు. అది తిరిగి ఎవరికైతే ఉందో ముందు వాళ్ళకే ల్యాండ్ అనేది ప్రభుత్వం అప్పగిస్తుంది. కాబట్టి ప్రాపర్టీ చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా సెకండరీ వెరిఫికేషన్లో భాగంగా ఇంకొకటి కూడా ఏం చేసుకోవాలి అంటే టీపన్ సర్వే అండి. టీపన్ సర్వే అంటే మనం కొనాలనుకున్నటువంటి ల్యాండ్ పాస్బుక్లో ఉన్న నంబర్లలో ఉందా లేదా అనేది ఆన్ గ్రౌండ్ చెక్ చేసుకోవడమే టీపన్ సర్వే. అంటే మనం కొనుక్కునేటువంటి ల్యాండ్ అమ్మాలనుకుంటున్న సర్వే నంబర్ లోపలనే ఉండాలి. ఒకవేళ ఆ సర్వే నెంబర్లో లేకపోతే అది తప్పుడు రిజిస్ట్రేషన్గా, తప్పుడు కొనుగోలుగా జరుగుతుంది. కాబట్టి రేపు ఎవరైనా వచ్చి మీరు మా సర్వే నెంబర్లో ఉన్నారు అనే ఆబ్జెక్షన్ చేస్తే మనం తిరిగి ఎవరిని అప్రోచ్ అవ్వాలనో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్కి ముందే టీపన్ సర్వే అనేది చేయించుకోవాలి. టీపన్ సర్వే అనేది చాలా ముఖ్యం. మనం ఆన్ గ్రౌండ్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి కంపల్సరీ టీపన్ సర్వే చేయించుకోవాలి. అదేవిధంగా ఇంకా 2-3 విషయాలు మనకు డాక్యుమెంట్స్లో కానీ ఎక్కడ కానీ ఎంత వెతికినా దొరకని విషయాలు, ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఉంటాయి. అవి ఏంటి అని అంటే కొన్ని కోర్ట్ కేసెస్కి మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మనకు లభ్యమవు, అందుబాటులో ఉండవు. ఆన్లైన్లో మనం కోర్టు కేసెస్ ఈ కోర్టు ద్వారా కానీ, కోర్టు కేసెస్ ఇంకా వేరే యాప్ల ద్వారా కానీ మనం చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తే అది అందుబాటులో ఉండవు.
అవి ఎట్లా సాధ్యమవుతాయి అంటే కొన్ని ఫిజికల్ ఎంక్వైరీ, అంటే ఓవరాల్గా వెళ్ళి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కోవాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే లీగల్ ఎయిర్స్ వాళ్ళ వారసుల మధ్యలోనే ఉన్నటువంటి గొడవలు కోర్టు కేసుకు దారితీస్తాయి. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి కొంచెం విని ఓరల్ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఛాన్స్ ఉంది. ఏంటి అంటే ఆల్రెడీ ఏమైనా నోటిఫైడ్ కెనాల్స్ ఉంటే కొంతమంది సెల్లర్సు అది ఆ విషయాన్ని దాచిపెట్టి అమ్మాలని చూస్తారు. కెనాల్స్ ఉంటే ఏంటంటే దాదాపు మధ్యలోంచి కెనాల్ వెళ్ళిపోయింది అనుకోండి, మనకు ఆ ల్యాండ్ దేనికి కూడా ఉపయోగపడకుండా ఉంటుంది. అందుకోసమనే ముందుగా ఏం చేయాలంటే ఏమైనా కెనాల్స్ నోటిఫైడ్ కెనాల్స్ ఉన్నాయా, ఏమైనా కెనాల్స్ కోసం సర్వే జరిగిందా లేదా అనేది కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు రైతులను అడిగితే మాత్రమే తెలుస్తుంది. అట్లా రైతుల్ని, దాంతోపాటు ఆ విలేజ్లో కొంచెం ఇటువంటి విషయాలు తెలిసినటువంటి అనుభవస్తుల్ని కంపల్సరీగా తెలుసుకోవాలి. లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, సంబంధిత సర్వే డిపార్ట్మెంట్లో కానీ, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఈ విషయాలన్నీ కూడా ఎంక్వైరీ ద్వారా, ఓరల్ ఎంక్వైరీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక విలేజ్లో మనం ల్యాండ్ కొనాలనుకుంటే ఆ విలేజు, ఆ సర్వే నెంబరు, ఆ విషయాలు చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ విలేజ్లో ఇక్కడ ఈ సర్వే నెంబర్ నుంచి ఏమైనా కెనాల్స్ ఉన్నాయా అండి అని చెప్పేసి అక్కడ కనుక్కోవడం, లేదా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇట్లా ఏమైనా ప్రపోజల్ ఉందా అని చెప్పేసి కూడా పూర్తిగా ఇది ఫిజికల్ ఎంక్వైరీ ద్వారానే తెలుస్తుంది. ఫిజికల్ ఎంక్వైరీ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. మనం చెక్ చేసుకునే విషయాలలో అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసి కంపల్సరీ ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ ఎలా కొనుక్కోవాలి, వెరిఫికేషన్ అంతా ఎలా చేయాలి అనే భయం మీలో వెంటాడుతుంది. కాబట్టి దానికి వర్త్ యార్డ్స్ అనేది మీకు వెన్నంటి ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎండ్ టు ఎండ్ మీకు సర్వీస్ చేస్తుంది. ఎలా అంటే మీకు ల్యాండ్ నచ్చినప్పటి నుంచి, ల్యాండ్ ఏదైతే కొనాలనుకుంటున్నారో ల్యాండ్ నచ్చింది, మీకు రేటు కూడా నచ్చింది అనుకున్నప్పుడు మీరు అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు టైటిల్ వెరిఫికేషన్లో అయినా, ల్యాండ్ ఫిజికల్ వెరిఫికేషన్లో అయినా మీకు సపోర్ట్గా ఉంటుంది. ప్రతి దానికి గైడ్ చేస్తుంది. మీరు తెలంగాణలో ఎక్కడో ఒక చోట మీకు నచ్చినప్పుడు మీరు ల్యాండ్ కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఎక్కడైనా కొనుక్కోండి, కానీ స్టెప్ బై స్టెప్ మీకు వర్త్ యార్డ్స్ అనేది సపోర్ట్గా ఉండి గైడ్ చేస్తూ ఉంటుంది. ప్రతిది కూడా మీకు వెరిఫై చేసి పెడుతుంది. ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకు ఏ అయితే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నిటికీ పరిష్కారం వర్త్ యార్డ్స్. ఏ విధంగా అంటే మీకు టైటిల్ వెరిఫికేషన్ నుంచి మీరు ఫస్ట్ ఒక ల్యాండ్ నచ్చగానే ఆ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి అడ్వాన్స్ ఇవ్వడం నుంచి రిజిస్ట్రేషన్ వరకు చాలా రకాలటువంటి స్టెప్స్ ఉంటాయి. ప్రైమరీ వెరిఫికేషను, సెకండరీ వెరిఫికేషను, టీపన్ సర్వే, ఫిజికల్ ఎంక్వైరీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రిపరేషను, మధ్యలో అగ్రిమెంటు, ఇవన్నీ స్టెప్పులకి గైడ్ చేస్తూ అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రిపరేషను, ఆ రిజిస్ట్రేషన్ రోజు మీరు తీసుకోవాల్సిన లింక్ డాక్యుమెంట్స్ ప్రతిదీ గైడ్ చేస్తూ, రిజిస్ట్రేషన్ తర్వాత చేయాల్సినటువంటి మీరేమన్నా డెవలప్మెంట్ చేయాలనుకున్న ప్రతి విషయంలో గైడ్ చేస్తూ మీకు ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి వర్త్ యార్డ్స్ కంపల్సరీ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి అంశానికి ఒక ఫైల్ రెడీ చేసి మీకు మొత్తం కూడా ట్రూత్ ప్యాక్ అనే పేరుతోటి మీకు ఒరిజినల్ ఫైల్ని మీకు అందిస్తుంది. ఎట్లా అనంటే ఫస్ట్ నుంచి ప్రైమరీ వెరిఫికేషన్ నుంచి సెకండరీ వెరిఫికేషన్ నుంచి మీకు లభ్యమయ్యే ప్రతి డాక్యుమెంట్ని ఒక ఫైల్గా రికార్డ్ చేసి ఆ ఫైల్ అంతా కూడా మీకు రిజిస్ట్రేషన్ రోజు హ్యాండ్ ఓవర్ చేసి ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు అసలు ఎన్ని భయాలంటే అది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, అవి చాలా రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మాకు అవగాహన లేదు కదా, అనుభవం లేదు కదా అన్నటువంటి భయాలు ఉంటాయి. వర్త్ యార్డ్స్ ఈ భయాలన్నిటికీ పరిష్కారంగా మీకు కనబడుతుంది. ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నది దానికి సపోర్టివ్గా మీకు ఏమేం చేయాలి స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ ఇస్తుంది. లేదు మాకు అన్ని అవగాహన ఉన్నాయి, మేము కూడా వెరిఫై చేసుకోగలుగుతాము అనుకుంటే ఒక వెరిఫికేషన్ చార్ట్ అనేది మా దగ్గర అందుబాటులో ఉంటుంది. ఎలా అంటే మీరు వర్త్ యార్డ్స్ మొబైల్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దాంట్లో లాగిన్ అయ్యి ప్రైమరీ వెరిఫికేషను, సెకండరీ వెరిఫికేషన్ అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రైమరీ వెరిఫికేషన్ని క్లిక్ చేస్తే మీరు ఏమేమి చెక్ చేసుకోవాలి ప్రైమరీగా అనేది ప్రతి అంశం దాంట్లో ఉంటుంది. ఆ అంశం మీద మీరు క్లిక్ చేస్తే సపోజ్ పహానీని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఆన్లైన్ పహానీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అది భూభారత్కి రీడైరెక్ట్ అవుతుంది. అట్లా
ప్రతి 6 అంశాలు 7 అంశాలు ఉంటాయి. అవన్నిటిని కూడా ప్రైమరీ వెరిఫికేషన్లో మీరు యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండరీ వెరిఫికేషన్ ఉంటుంది. సెకండరీ వెరిఫికేషన్లో ఏమేమి ఉంటుంది? సేత్వార్ కాపీ, ఆర్ఓఆర్ కాపీసు, చేసాల, కాస్రా పహానీ, దాంతోపాటు ప్రతి సంవత్సరం పహానీలు, ఫ్యామిలీ ట్రీ లింక్ ఎస్టాబ్లిష్మెంటు, ఓఆర్సి, 13B సర్టిఫికేటు, అదేవిధంగా టీ1 సర్వే, ఇట్లా పలు అంశాలతో కూడుకున్నటువంటి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కడైనా కొనుక్కున్నా సరే మీరు స్టెప్ బై స్టెప్ మీరు చేయగలుగుతాము అని అంటే ఆ లిస్ట్ ప్రకారం ఫాలో అవుతూ ప్రతిదీ మీరు ఆ అంశాన్ని అందులో డాక్యుమెంట్లో సమకూరుస్తూ మీరు స్టెప్ బై స్టెప్ మీరే చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకనంటే వర్త్ యాడ్స్ యాప్లో ఇవన్నీ విషయాలు అందుబాటులో ఉంటాయి. ఎట్లా అందుబాటులో ఉండే విషయాలు ఏంటి అంటే, ఒకటి లిస్టు, ఏమేమి చెక్ చేసుకోవాలనే లిస్టు. ప్రైమరీ వెరిఫికేషన్లో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఉన్న అంశాలను మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా సంబంధిత వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సెకండరీ వెరిఫికేషన్లోకి వెళ్ళేసరికి మొత్తం ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం మీకు ఎక్కడ దొరుకుతుంది, ఏ ఆఫీస్లో దొరుకుతుంది అనేది అవగాహన ఉండి ఆ ఆఫీస్కి వెళ్ళి దానికి సంబంధించింది అప్లికేషన్ చేసుకోవాలి. అట్లా ఏ ఆఫీస్లో ఏ అంశం మనకు లభ్యమవుతుందో అవన్నిటికీ అప్లై చేసుకొని అదంతా కూడా ఫైల్ చేసుకొని ఒక రికార్డ్ చేసుకొని దాన్ని అడ్వకేట్కి ఇచ్చి మీరు తద్వారా లీగల్ ఒపీనియన్ పొంది కూడా తర్వాత ల్యాండ్ కొనుక్కోవచ్చు. లేదు ఇవంతా మాకు ఇబ్బంది అవుతుందండి, సెకండరీ వెరిఫికేషన్లో చాలా అంశాలు ఉన్నాయి, లేదా ప్రైమరీ వెరిఫికేషన్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి, మేము చేసుకోలేము అనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయడం వల్ల వర్త్ యాడ్స్ టీం మీకు అందుబాటులోకి వచ్చి మీకు కావాల్సినటువంటి అన్ని సలహాలు సూచనలు ఇస్తూ, లేదు మీరే చేసి పెట్టండి అన్నా కూడా వర్త్ యాడ్స్ తరఫున ఒక టీం మీకు అలాట్ అవుతుంది. వాళ్ళంతా కూడా మీకు ప్రైమరీ నుంచి సెకండరీ వరకు ప్రతి అంశాన్ని కూడా వెరిఫై చేయించి ఒక ఫైల్ చేసి మీకు రిజిస్ట్రేషన్ రోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.